నల్గొండ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అడిగి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రేపు సీఎం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును గడిచిన ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పూర్తి చేయలేకపోయిందని, మళ్లీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి కోమటిరెడ్డి చొరవతో పనులు వేగవంతం చేసి పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. साथियों, अष्टलक्ष्मी की 8वीं लक्ष्मी है। मुख्यमंत्री मारुतुन्ना, इरिगेशन मंत्री मारुतुन्ना, ప్రభుత్వాలు మారుతున్నా आधुनिक भारत के निर्माण ఈ ప్రాజెక్టు పోరాటం మాత్రం शिक्षा के जितने भी बड़े केंद्र हैं उनमें से अनेक ప్రాజెక్ట్ నిజంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 15 years నుంచి ఫైట్ చేస్తున్న ప్రాజెక్టు వెంకటరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి పలుమార్లు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తున్నాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయం నుంచి ముఖ్యమంత్రులు మారుతున్నా, ఇరిగేషన్ మంత్రులు మారుతున్నా, ప్రభుత్వాలు 4 గంటలు పర్యవేక్షిస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో కాంగ్రెస్ పార్టీ 60-70% చేసి వదిలిపెట్టిన ప్రాజెక్టులని స్టార్ట్ చేసుకుంటూ టీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల మీద కూడా విశ్లేషణ చేస్తూ 24 గంటలు కాళేశ్వరం లాంటి, మేడిగడ్డ లాంటి ఇష్యూలను కూడా తనదైన శైలిలో ఒక హైలీ ఎడ్యుకేటెడే కాదు, ఒక దేశం కోసం పోరాటం చేసిన సీనియర్ నాయకుడు ఇరిగేషన్ మినిస్టర్ కావడం చాలా సంతోషం. దానికి తోడు ఇరిగేషన్కు ప్యాడీకి లింక్ ఉంటుంది. సివిల్ సప్లై మినిస్టర్గా కూడా మీరు చూసాను. మేము ప్రజల కోసం ఈ ఏరియాల పక్కకే మూసిపోతుంది, నార్కట్టపల్లి పక్క నుంచి ధనమారెడ్డి పిల్లాయిపల్లి గారి గత్యంతరం లేక ఆ నీళ్ళ కోసం కొట్లాడినాం. మా వీరేశం గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్న అసెంబ్లీలో 4-5 సార్లు మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు 2016 డిసెంబర్ 31 నీళ్ళు ఇస్తా, అది మీ సొంత ఊరు, నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది. ఇప్పుడు మీకు తీసి పంపిస్తాను. అయినా ఆ మాట కూడా తప్పిండు. ఎంత 400 కోట్లు ఏ పార్టీ అయితే నేను ఆ రోజు మంత్రి పదవి రాజీనామా చేసిన తెలంగాణ పిల్లలు చచ్చిపోతున్నావు, నాకెందుకో శ్రీకాంతాచారి మా నల్గొండలో కూడా చాలా మంది తెలంగాణ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉద్యమాలు ఉన్నాయి. 4 గంటలు పర్యవేక్షిస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో కాంగ్రెస్